హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని దేశాలన్నిటికీ తమ తమ సొంత నియమాలు చట్టాలు ఉంటాయి. మీ ఇంట్లో మీ ఇష్టం గాని పొరుగు వాళ్లకు కష్టం కలిగించకుండా ఉంటే అంతే చాలు. అంతర్జాతీయంగా ఉండే కొన్ని సార్వత్రిక సూత్రాల ప్రకారం నడుచుకుంటూనే ప్రతి దేశం తమ సొంత విధానాల ప్రకారం తమ ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఒక దేశం పద్ధతులు మరో దేశానికి అసంబద్ధంగా అనిపించడం మామూలు విషయమే. కొన్నిసార్లు అవి చాలా కఠినంగాను అమానుషంగాను అనిపిస్తాయి. నిజంగానే వాటిలో కొన్ని మానవత్వం లేనివిగానే ఉంటూ ఉంటాయి. అయితే మనకు దగ్గరలోనే ఒక దేశం ఉంది. ఆ దేశం పద్ధతులు చట్టాలు వాటిని అమలు చేసే తీరు మొత్తం ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉంటాయి. కఠినంగా ఉండొచ్చునేమో గానీ దారుణాతి దారుణంగా ఉండటం ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ దేశం రీతి రివాజులు ఎప్పుడూ చర్చనీయాంశాలే. ఆ దేశం పేరు మీరు గ్రహించే ఉంటారు, సౌదీ అరేబియా. ఇక్కడి చట్టాల గురించి తెలిస్తే అవాక్కవడం కాదు, భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కళ్ళు తేలేసి అపనమ్మకంగా చూస్తాం. అసలు అవేమిటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌదీ అరేబియా గురించి తెలుసుకోవాలంటే ముందుగా అది ఒక విలక్షణ భూమి అని తెలుసుకోవాలి. భౌగోళిక, చారిత్రకంగా, ధార్మిక, మత విశ్వాసాల పరంగా అదొక విభిన్నమైన దేశం. సౌదీ అరేబియా భౌగోళికత, విస్తీర్ణం పరంగా ఇది ప్రపంచంలో 13వ పెద్ద దేశం. ప్రపంచంలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశం కూడా ఇదే. 47 లక్షల స్విమ్మింగ్ పూల్స్ని ఈ చమురుతో నింపేయొచ్చట. నిజమే, మరి కష్టం అనుకోకుండా ఆ పని చేసినా చేయొచ్చు కానీ నీళ్లతో మాత్రం నింపలేం ఇక్కడ. అవును, ఒక్క నది కూడా లేదు. మరి మొత్తంగా చెప్పుకోదగ్గ నీటి వనరు ఒక్కటీ లేదు. సముద్రపు నీటిని వివిధ రకాలుగా శుద్ధి చేసి మంచినీటిగా మార్చుకుని తాగుతారు ఇక్కడి ప్రజలు. ఈ లెక్కన చమురు కంటే తాగునీరే ఖరీదెక్కువ. సౌదీ అరేబియాకు ప్రపంచ నలుమూల నుండి పని వెతుక్కుంటూ జనాభా వస్తారు. వీరిలో 80% కార్మికులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం వంటి దేశాల నుంచే ఉంటారు. మిగతా దేశాల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఈ దేశంలో ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వరు. అంతెందుకు, ముస్లిం మతాన్ని పాటించే ఈ దేశంలోని వారి పవిత్ర ప్రదేశాలైన మక్కా, మదీనా నగరాల్లోకి ముస్లిం కాని వ్యక్తికి ప్రవేశం కూడా నిషిద్ధమే. మక్కా మసీదు పైనుంచి గగనతలంలో విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. ప్రపంచంలోని ఏ విమానయాన సంస్థ అయినా ఈ నియమాన్ని పాటించి తీరాల్సిందే. సౌదీ అరేబియాలో చట్టాలు అసలు ఈ పాటికే, అంటే ఈ వీడియో చూడ్డానికంటే ముందే మీరు ఏవో వినే ఉంటారు. సౌదీ చట్టాలు భయంకరంగా ఉంటాయని మీ నేస్తాలు ఎవరో ఒకరు చెప్పుకగా వినే ఉంటారు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను తీసేయడమే శిక్ష అని ఎవరైనా చెప్తేనే మీ రక్తపోటు పెరిగిపోతుంది కదా. మరి సౌదీ అరేబియా మదిలో మెదలగానే ఇలాంటి భయం గొలిపే ఆలోచనలు రావడం మీ తప్పు కాదు. మనకు తెలిసినంతవరకు ఈ దేశంలోనే మెడ కోసేయటం, శరీర భాగాల్ని ఖండించటం, రాళ్లతో కొట్టి చంపడం వంటి క్రూరమైన శిక్షలు విధించబడతాయి. ఇవి బహిరంగంగా అమలు చేయబడతాయి. అది మరీ దారుణ దృశ్యం. మీకు తెలుసా, సౌదీ అరేబియాకు రాసుకున్న రాజ్యాంగం అనేది ఏదీ లేదు. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథమే వీరికి రాజ్యాంగం. ఇస్లాంలో మద్యపానం పాపంతో సమానం. కనుకనే సౌదీ అరేబియాలో మద్యం కొనటం, అమ్మటం, త్రాగటం ఈ మూడింటిపైన కఠినమైన నియమాలున్నాయి. తాగుతూ తుళ్ళుతూ ఇష్టారాజ్యంగా తిరిగే స్వభావం ఉంటే మటుకు ఈ దేశంలో అది కుదరని మాట. 2012లో అయితే ధూమపానం మీద దేశమంతటా అందరికీ వర్తించేలా పూర్తి నిషేధాన్ని విధిస్తూ చట్టం చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇక మహిళల విషయంలో అత్యంత కఠినమైన నియమాలు అమల్లో ఉన్నాయి. మహిళకు డ్రైవింగ్ చేసేందుకు కూడా అనుమతి ఉండేది కాదు ఒకప్పుడు. మొన్నటి దాకా కూడా ఏ వయసు మహిళ అయినా సరే పురుషుడి తోడు లేకుండా బయటకు రావడం కూడా నిషిద్ధమే, చట్ట వ్యతిరేకమే. అయితే ఈ 2 విషయాల్లో మాత్రం ప్రస్తుతం కొంచెం సడలింపు ఉంది, కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. అయితే మీరు ఆశ్చర్యపోతారు గాని ఈనాటికి ఇక్కడి మహిళలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు కలిగి ఉండేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా మహిళ తనకొక సొంత బ్యాంకు ఖాతా కావాలని అనుకుంటే ఆమె తమ పురుష సంరక్షకుడి అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి పత్రం ఉంటేనే తనకంటూ సొంత బ్యాంకు ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. సౌదీ అరేబియాలో పెళ్లి ఒక విషాదం. అవును, ఇక్కడ పెళ్లి ఒక ఆపద, ఒక దుఃఖం, తీరని శోకం. మీకు స్త్రీ స్వామ్యం గురించి తెలిసే ఉంటుంది, ఫెమినిజం. మహిళలకు తమ హక్కులు ఇవ్వవలసిందే అని ప్రపంచమంతా ఏదో రూపంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు సాధారణ హక్కులే లేని చోట మహిళాభ్యుదయం గురించిన పెద్ద మాటలేం చెల్లుబాటవుతాయి చెప్పండి. సౌదీ అరేబియా మహిళకు తన స్వేచ్ఛానుసారం జీవించే హక్కు లేదు. ఆమె తాను స్వయంగా భర్త నుంచి విడాకులు పొందడానికి వీల్లేదు. అయితే పురుషుడు మాత్రం ఎటువంటి కారణం చెప్పకుండానే, ఎలాంటి చట్ట నియమాలు పాటించనవసరం లేకుండానే తన భార్యకు తలాకిచ్చేయచ్చు. భర్త నుంచి విడాకులు కోరే సాహసించిన మహిళ జీవితం దుర్భరమనే చెప్తారు. ఒకవేళ ఒక మహిళ అలాంటి ప్రయత్నమే చేస్తే అందుకు కొన్ని నియమాలున్నాయి. ఆమె భర్త తన నుంచి కట్నం తీసుకున్నట్టు చూపించాలి. ఆమెకి తలాక్ చెప్పినట్టు నిరూపించాలి. అలాగే భర్త గృహహింసకు పాల్పడిన, లైంగిక అత్యాచారం చేసిన, శారీరక మానసిక వేధింపులకు గురి చేసినా కూడా విడాకులిస్తారు. అయితే ఇవన్నీ నిజంగానే జరిగాయని, ఆ మహిళ చాలా కష్టాలు పడుతోందని 6 ప్రత్యక్ష సాక్ష్యం ఇవ్వాలి. ఆ మహిళ చెప్పేది సత్యమని చెప్పాలి.
కోర్టులుంటాయి గాని మహిళ కోరింది కదా అని, సాక్ష్యాలున్నాయి కదా అని వెంటనే విడాకులు మంజూరు చేయవు. కోర్టులు ఖురాన్ ప్రకారమే నడుచుకుంటాయి. మరి ఇక్కడి ముస్లిం మహిళకు వివాహం ఊరట కాదు, ఉల్లాసము కాదు, అదొక ఆవేదన, చిక్కుముడి అంటాం సత్యదూరం కాదని మీరు ఒప్పుకుంటారు కదా. సౌదీ అరేబియాలో మహిళా వస్త్రధారణపై విధి నిషేధాలు. సౌదీ అరేబియాలో మహిళలు తల నుంచి పాదాల వరకు పూర్తిగా ముసుగు వేసుకొని మాత్రమే బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మరో సంగతి, ఆ మహిళ ముస్లిం అయి ఉండక్కర్లేదు. ప్రపంచంలోని ఏ ధర్మానికి చెందిన మహిళ అయినా సరే సౌదీ అరేబియాలో మాత్రం హిజాబ్ ధరించకుండా బయట తిరగరాదు అనేది ప్రభుత్వ నియమం. తమ సొంత నివాసంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలు బురఖా ధరించాల్సిందే. అందులోనూ అది ఏదో ఫ్యాషనబుల్గా ఉండకూడదు, వదులుగా ఉండాలి, పూర్తి సంప్రదాయబద్ధంగా ఉండాలి. ఇతరుల్ని రెచ్చగొట్టే వేషధారణ ఏ మహిళ అయినా ధరించినట్టు వాళ్లకి అనిపిస్తే ఆమెను నడి రోడ్డు మీద అవమానిస్తారు, అక్కడే కొట్టి చంపేస్తారు కూడా. సౌదీ అరేబియాలో పండగలు, మత విశ్వాసాలు మీకు తెలిసిందే. ఫిబ్రవరి 14 ప్రపంచం మొత్తానికి పెద్ద పండగ, అదో పెద్ద వ్యాపారం అయితే కావచ్చు గాని సౌదీ అరేబియాలో మాత్రం కాదు. అసలు ప్రేమను వెల్లడించిన మాట అటుంచండి, పెళ్లైన వాళ్లైనా సరే సౌదీ అరేబియాలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ బయటకు వెళ్లటం లాంటి పొరపాటు చేసినా చాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి వ్యక్తులైనా ఈ దేశంలో ప్రేమికుల రోజుని జరుపుకోవడం చట్ట విరుద్ధం. ఆ రోజు కాదు కదా, అసలు ఆ వారం 10 రోజులు హృదయాకారంలో ఉండే వస్తువులు అమ్మడం కూడా శిక్షార్హమే. అలాగని మీరేం బెంగ పెట్టుకోకండి, ఆ రోజు మాత్రమే ఈ నిషేధాజ్ఞలు. ఏడాదిలో మామూలు రోజుల్లో భార్యాభర్తలు ఆనందంగానే తిరిగి రావచ్చు. సౌదీ అరేబియా తమది కాదనుకునే ఏ ఇతర సంస్కృతుల్ని ఆమోదించదు, ఇస్లాం మతాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. వేరే మత ధర్మాల్ని అనుసరించే వాళ్లు తమ ప్రార్థనా స్థలాల్ని తమ భూభాగం మీద ఏర్పాటు చేసుకోవడానికి సౌదీ అరేబియా అనుమతించదు. అంతెందుకు, ముస్లిమేతరులు తమ తమ విశ్వాసాల తాలూకు పుస్తకాలు, వస్తువులు వెంట తీసుకురాకూడదు. ముస్లిమేతరులు ఎవరైనా తమ భూభాగం మీద మరణిస్తే ప్రత్యేక విమానంలో ఆ మృత శరీరాన్ని వాళ్ల స్వదేశానికి పంపిస్తారు. అయితే కొద్ది కాలం క్రితం ఈ నియమంలో కొంచెం సకారాత్మకమైన మార్పు కనిపించింది. మారిన కొత్త నియమాల ప్రకారం ప్రత్యేకమైన అనుమతులతో ముస్లిమేతరుల మృత శరీరాల్ని ఒక ప్రత్యేక శ్మశాన వాటికలో సమాధి చేసుకోవచ్చు. సౌదీ అరేబియాలో శృంగార విషయాలు, పోర్న్కి సంబంధించిన ఎటువంటి విషయమైనా సరే సౌదీ అరేబియాలో నిషేధం. ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లేదా ఇంకే ఎలక్ట్రానిక్ డివైస్లో అయినా సరే పోర్న్కి సంబంధించిన ఏ విషయాలైనా చూడటం, చదవటం పూర్తిగా నిషేధం. దొరికారా, శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పలేం. పూర్తి శృంగారం మాట పక్కకు పెట్టండి, పాక్షికంగా నగ్నంగా కనిపించినట్టు ఉండే బొమ్మ కూడా ఏ ఎలక్ట్రానిక్ డివైస్లోనూ కనిపించకూడదు. అలా ఉన్న వాళ్ల పని అయిపోయినట్టే. మీరు టూరిస్ట్ అయితే మీ వద్దనున్న వస్తువులన్నీ అక్కడి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీకది నచ్చకపోవచ్చు, కానీ వాళ్ల దేశంలో వాళ్ల నియమాలే చెల్లుతాయి కదా. తమ సంస్కృతికి భంగకరం అనుకున్నవి ఏ రూపంలో ఉన్నా తమ నేల మీద వాటి ఉనికిని తిరస్కరించడం వాళ్ల హక్కు. అందులోనూ విచ్చలవిడితనాన్ని, కట్టుబాట్లేని శృంగారాన్ని సమర్థించకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నో ఇతర నియమాలు, చట్టాలు మిగతా ప్రపంచానికి కొరుకుడు పడకుండానే ఉన్నాయి. అయితే పాతుకుపోయిన కట్టుబాట్లలో మార్పు రావడం అన్నది చాలా కష్టమే. కాలంతో పాటు నియమాల్లో కొన్ని సడలింపుల్ని అయితే మనం గమనించవచ్చు. ఏ మార్పైనా అకస్మాత్తుగా రాదు, కాబట్టి వేచి ఉండాలి, తప్పదు. సౌదీ అరేబియా ప్రభుత్వం అలా కొన్ని చట్టాల్లో మార్పుల్ని తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని ఆశాజనక మార్పుల్ని కూడా ప్రవేశపెట్టింది. మహిళల పట్ల వివక్షలో వచ్చిన కొద్ది మార్పైనా సంతోషించదగ్గదే అక్కడి మహిళలకు. రాబోయే కాలం మరిన్ని మంచి మార్పుల్ని తీసుకురాగలదని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.